వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో పర్సంటేజ్ అనే టాపిక్ చూద్దామండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంటే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము పర్సంటేజ్ అనే టాపిక్ లో 370 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 371 నుండి చూడండి. 371 ఏమి ఇచ్చాడంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ గివ్స్ 15% డిస్కౌంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ బిఫోర్ డ్యూ డేట్. 1 person gets 54 as discount. ది అమౌంట్ ఆఫ్ యాక్చువల్లీ బిల్ వాజ్. తెలుగులో చూసుకున్నట్లయితే గడువు తేదీకి ముందే చెల్లిస్తే విద్యుత్ బిల్లుపై రాష్ట్ర విద్యుత్ బోర్డు 15% డిస్కౌంట్ ఇస్తుందండి. ఒక వ్యక్తి 54 రూపాయలు డిస్కౌంట్ గా పొందిన అసలు బిల్లు ఎంత అని అడుగుతున్నాడు. ఒక విద్యుత్ బోర్డు అనేది వాళ్ళు ఇచ్చిన గడువు తేదీ కంటే ముందు పే చేసినట్లయితే 15% డిస్కౌంట్ ఇస్తుంది. కాబట్టి 15% బదులుగా అతనికి ఎంత వచ్చిందండి? 54 రూపాయలు వచ్చిందండి. కాబట్టి 15% ఈజ్ ఈక్వల్ టు 54 అయినట్లయితే మన బిల్ ఏమవుతుందండి? 100% అవుతుందండి. కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15% ఈజ్ ఈక్వల్ టు 54 అయినట్లయితే 100% ఈక్వల్ టు మనకు కావాలండి. ఇక్కడ మనకి 15 టేబుల్లో 54 రాదు కాబట్టి మనం ఏమంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసుకోవాలండి. క్రాస్ మల్టిప్లికేషన్ మనము చేయనప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకోమని చెప్పాను నేను. యారో మార్క్ యూజ్ చేసుకోండి. 100/15 అవుతుంది అన్నమాట. ఇక్కడ 100/15 ఇంటూ 54 అవుతుందండి. అంటే ఇది బై ఇది ఇంటూ ఇది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 3తో చూసుకున్నట్లయితే 3 5s అండి. 3తో చూసుకున్నట్లయితే 3 18s అండి. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 5 20s అనమాట. 20 ఇంటూ 18 అంటే 2 18s 36 కాబట్టి 360 వస్తుందండి. అంటే టోటల్ బిల్ ఎంత వచ్చిందండి? 360 వచ్చిందండి. ఓకేనండి. ఇది మనకి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 372 అండి. సాల్వ్ 550% ఆఫ్ 250 డివైడెడ్ బై 275 ఈక్వల్ టు కావాలి. 550% అనగానే మీకు వెంటనే 550 ఇంటూ 1/100 అని రాసుకోవచ్చండి. ఇంటూ పర్సెంటేజ్ బదులుగా 1/100 అని రాసుకోండి. ఆఫ్ బదులుగా మళ్ళీ ఇంటూ పెట్టుకోండి 250. ఓకేనండి. ఈ మొత్తాన్ని ఇది డివిజన్ చేస్తుందండి. డివైడెడ్ బై 275. ఈ డివైడెడ్ బై కూడా తీసేయాలనుకుంటే ఇంటూ 1/275 అని రాసుకోవచ్చండి. ఇంటూ 275 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 25తో చూసుకున్నట్లయితే 25 4s అండి. 25తో 25 10s అండి. ఓకేనండి. ఇంకా మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు 550 ఉంది కదా, ఇక్కడ మనకి 11తో క్యాన్సిల్ అయిపోతుందండి. 11తో 11 5s 50 అండి. 50s క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 11తో 11 2s అంటే 11 5s అండి. 25 1s 25 2s అనమాట. ఇంకేమైనా ఉన్నదండి చూడండి. ఇంకా 2తో 2 1s 2 2s అండి. 2తో మళ్ళీ 2 5s అండి. అంటే ఏం మిగిలింది? మనకి 5 మాత్రం మిగిలిందండి. కాబట్టి 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకేమో మిగిలిందేమో చూడండి. అక్కడ 5 మనకు ఆప్షన్ లో లేదు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అండి? నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ గా తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ డైరెక్షన్ ఇచ్చాడండి 373కి. ఇన్ ద క్వశ్చన్ బిలో consists of question statement and statements 1 and 2 are given below it. You have to decide whether the data provided in the statement are sufficient to answer the question given answer. కింది ఇవ్వబడిన 1-2 స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఏం చేయాలంటే ప్రశ్నకు సమాధానం అనేది చెప్పాలన్నమాట. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 5 ఆప్షన్స్ ఇచ్చాడండి. డేటా ఇన్ స్టేట్మెంట్ 1 alone are sufficient to answer the question while 2 alone are not sufficient to the answer అని. అంటే ఇక్కడ ఓన్లీ 1 అని అర్థం అనమాట. ఇది ఓన్లీ 1 అంటే ఒకటో స్టేట్మెంట్ లో ఉన్న డేటా మాత్రమే దానికి సమాధానం అంటే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది అని చెప్తుంది అనమాట. ఓన్లీ 1 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ డేటా ఇన్ స్టేట్మెంట్ 2 alone are sufficient to answer the question while డేటా ఇన్ స్టేట్మెంట్ ఆర్ alone are not sufficient to the answer the questions అని ఇచ్చారు. ఇక్కడ తెలుగులో మార్చుకున్న కారణం అది ఇక్కడ రాస్తున్నాను మీకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, డేటా ఇన్ స్టేట్మెంట్ 2 alone sufficient to the answer అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 2 లో ఉన్న డేటా మాత్రం సరిపోతుంది అంటానండి. అంటే ఓన్లీ 2 అనమాట. ఇది ఓన్లీ 2. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? 1 స్టేట్మెంట్ లో అవసరం లేదని చెప్పాడు కాబట్టి అంతే ఓన్లీ 2 అని రాసాము.
సి ఆప్షన్ చూడడం ఇచ్చారండి. ది డేటా ఇన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆర్ ఇన్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఆర్ సఫిషియంట్ టు ది ఆన్సర్ ద క్వశ్చన్స్ అని ఇచ్చారండి. ఇక్కడ రెండు కూడా చూడండి, ఇక్కడ ది డేటా ఇన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆర్ అని ఇచ్చాడండి. ఆర్ అని ఇచ్చాడు కాబట్టి ఎయిదర్ ఆర్ కండిషన్ అనమాట. అంటే ఒకటే నవ్వచ్చు లేదా రెండే నవ్వచ్చు అండి. ఒకటి లేదా రెండు అనమాట. అంటే ఒకటైతే రెండు అవ్వదు, రెండు అయితే ఒకటి అవుతుంది అనమాట. ఒకటి లేదా రెండు అండి. నెక్స్ట్ డి చూడండి. ది డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ అంటే రెండు కాదండి. రెండు కాదు అని రాసేస్తున్నాను నేను. రెండు కాదు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ లో ఇచ్చారండి. ది డేటా ఇన్ ఈ ఆప్షన్ లో ది డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ద ఆన్సర్ క్వశ్చన్ అని ఇచ్చారండి. అంటే ఇక్కడ ఈ రెండు కూడాను సరైనవే అని అర్థం అనమాట. రెండు సరైనవే. ఇవండి. మనకి ఎంత డేటా అవసరం లేదనమాట. ఇది మాత్రం తెలుసుకుంటే సరిపోతుందండి. మనకి కొన్ని సందర్భంలో డైరెక్ట్‌గా ఓన్లీ 1, ఓన్లీ 10 ఇచ్చేస్తాడు. కొన్ని సందర్భంలో మనకి టైం వేస్ట్ చేయడం కోసం ఏం చేస్తాడంటే ఎంత పెద్ద డేటా ఇస్తుంటాడండి. దీనిలో ఉన్న డేటా యొక్క అర్థం కూడాను ఇక్కడ మనం రెడీతో రాసిన డేటాకి సమానం అర్థాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి ఇది మనకు అర్థం చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. ఇది మనకు టైం వేస్ట్ చేస్తుందండి. కరెక్ట్‌గా చూసుకోండి. వాట్ ఈస్ ద మినిమం పాసింగ్ పర్సెంటేజ్ ఇన్ ఏ టెస్ట్ అని ఇచ్చాడండి. టెస్ట్ కాదు, ఏ టెస్ట్ అండి. ఇక్కడ మధ్యలో ఇది ఉండదు. ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ యొక్క, అంటే ఇక్కడ మనకి ఒక టెస్ట్ నిర్వహించబడి ఉంటుంది. ఒక టెస్ట్ యొక్క కనీస ఉత్తీర్ణత శాతం కావాలండి. పరీక్ష యొక్క కనీస ఉత్తీర్ణత శాతం అంటే పాస్ పర్సెంటేజ్ కావాలి మనకి. అయితే అందులో స్టేట్మెంట్ 1 ఉపయోగపడుతుందా, 2 ఉపయోగపడుతుందా చూద్దాం. ఇక్కడ 1 లో ఏమి ఇచ్చాడండి. రామన్ స్కోర్డ్ 25% మార్క్స్ ఇన్ ద టెస్ట్ అండ్ సునీల్ స్కోర్డ్ 288 మార్క్స్ విచ్ ఈజ్ 128 మోర్ దాన్ రామన్ అని ఇచ్చాడండి. ఈ పరీక్షలో రామన్ 25% మార్కులు పొందాడండి. సునీల్ 288 మార్కులు పొందాడు. ఇది రామన్ కంటే 128 ఎక్కువ అండి. మరి సునీల్ కావాలంటే ఏమవుద్దండి, వీడు 288 ఉన్నాడండి. వీడనేవాడు రామన్ కంటే 128 ఎక్కువ కాబట్టి తీసేస్తే మనకి ఏమవుద్దండి, మనకి రామన్ మార్కులు వచ్చేసాయండి. మైనస్ చేస్తే ఎంత అవుతుందని 160 వస్తుంది అనమాట. ఈ 160 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 25% ఇచ్చాడండి. 25% అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 160 అని అర్థమైందండి. 25% ఈజ్ ఈక్వల్ టు 160. ఇక్కడ మనకి ఓన్లీ రామన్ మార్కులు మాత్రం మనకి వచ్చాయండి. రామన్ ఎంత వచ్చింది, 25% మాత్రం వచ్చింది. 25% ఈజ్ ఈక్వల్ టు 160 అయినట్లయితే మనకి పాస్ అనేది అర్థం కావట్లేదు. అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత తెలియదండి. అంటే ఓన్లీ 1 లో ఉన్నది మాత్రం ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. కాబట్టి అందులో డేటా సరిపోలేదు కాబట్టి మాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే రామన్ స్కోర్డ్ 64 మార్క్స్ లెస్ దాన్ ద మినిమం పాసింగ్ మార్క్స్ అని ఇచ్చాడండి. అంటే రామన్ కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే 64 మార్కులు తక్కువ సంపాదించాడండి. అంటే వీడికి 64 మార్కులు కలిపినట్లయితే అప్పుడు పాస్ అయిపోతుందండి. 64 కలిపి ఎంత అవుతుందండి, 224 అవుతుందండి. ఇప్పుడు అది పాస్ మార్క్స్ అనమాట. ఇది ఇప్పుడు పాస్ మార్క్స్ అండి. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 160 అండి. ఇక్కడ రాస్తాను చూడండి, వేరే ఇంకా రాస్తాను లేదా నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోయినా ఓకేనండి. ఇక్కడ మనకు ఒకే దాన్ని ఉంటుంది బాగుంటుందని రాస్తాను. ఇక్కడ 25% ఈజ్ ఈక్వల్ టు 160 అయినట్టయితే ఎంత పర్సెంటేజ్ 224 అవుతుంది మనకు కావాలండి. ఎంత పర్సెంటేజ్ 224 అవుతుంది మనకు కావాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి, చేస్తే ఏమవుతుందండి, 224 by 160 ఇంటూ 25 అవుతుందండి. ఇంటూ 25. ఇక్కడ చూడండి ఏ టేబుల్ తో పోతుందండి, 16 టేబుల్ తో పోతుందా, 16 టేబుల్ తో పోతుంది చూడండి. 16 10s అండి, 16 1s, 16 4s 64 అండి. అంటే 14 వచ్చిందండి పైన. నెక్స్ట్ ఇక్కడ 5 తో 5 2s అండి, 5 తో 5 5s అండి. నెక్స్ట్ 2 తో 2 7s అండి. 7 into 5 ఏమొస్తుందండి, 35 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 35% అవుతుందండి. అంటే మనము స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఈ రెండు ఉపయోగించుకుంటే పాస్ పర్సెంటేజ్ 35% వచ్చిందండి. అంటే మన కనీస ఉత్తీర్ణ శాతం అనేది కనుక్కోగలిగాం. ఎప్పుడు కనుక్కోగలిగామండి, రెండు కలిసి ఉపయోగిస్తేనే మనం కనుక్కోగలిగామండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండు స్టేట్మెంట్లు అవసరము అని అర్థం అనమాట. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు అవసరం, సరైన రాశాను. రెండు స్టేట్మెంట్లు కూడాను అవసరము. సఫిషియంట్ నిత్యం డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్ అంటే అవసరమా కాదనేది. రెండు స్టేట్మెంట్లు కూడాను అవసరము అని అర్థం అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ మనం ఎంత చేసాం, 373 చేసాం కదా, 374 చూడండి. ఏమిచ్చండి, 32% ఆఫ్ 825 ప్లస్ 25% ఆఫ్ 1440 ఈజ్ ఈక్వల్ టు 1025 అండి, అంటే 1025 మైనస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ 32% అనగానే మీకు గుర్తు రావాలి 32/100 అండి. హాఫ్ అంటే ఇంటూ పెట్టుకోండి, 825 ప్లస్ ఉంది, ప్లస్ చేసాము. 25% అంటే 25/100 అని రాసుకోవచ్చు, 25% 1/4 అని రాసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇంటూ హాఫ్ ఉంది కదా, ఇంటూ పెట్టుకున్నామండి, 1440 అండి, ఈజ్ ఈక్వల్ టు 1025 మైనస్ ఎక్స్ అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో మనం ఎక్స్ అలవాటు చేసుకున్నాం, ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనకు చూడండి, ఇక్కడ ఎక్కడ అప్రాక్సిమేషన్ వచ్చే విధానం కనబడటం లేదు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు అండి. ఇక్కడ డీసమ్ ఒకసారి చెక్ చేద్దామండి. ఆప్షన్ లో డీసమ్ వేరేగా ఉందనుకోండి, డీసమ్ ప్రకారం వెళ్ళిపోదాం, లేదంటే యూనిట్ డిజిట్ ప్రకారం వెళ్దాం, ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. డీసమ్ చూడండి, 6, 4, 10, 15 అంటే డీసమ్ మనకు 6 అవుతుందండి. 2, 6 అంటే డీసమ్ 8 అవుతుందండి. ఇక్కడ 4 ప్లస్ 3 అంటే 7 అవుతుంది డీసమ్. ఇక్కడ 5 అవుతుందండి. అంటే అన్నిటికీ డీసమ్ డిఫరెంట్ గా ఉందండి. కాబట్టి ఖచ్చితంగా డీసమ్ తో మన ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇక్కడ డీసమ్ చూడండి 5 అండి. ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 6 అండి, ఎందుకంటే 8 ప్లస్ 5 10 ప్లస్ 15 అంటే 6 వస్తుందండి. ఇక్కడ డీసమ్ 7 అండి. ఇక్కడ డీసమ్ మనకి 9 అండి. 9 అంటే మనం జీరోగా తీసుకోవచ్చు. ఇక్కడ డీసమ్ చూడండి 8 అవుతుంది, మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ చూడండి 5 ఇంటూ 8 అండి, సారీ 5 ఇంటూ 6 5 ఇంటూ 6 అంటే 30 కంటే 3 వస్తుందండి డీసమ్. ఇక్కడ 3 ప్లస్ 7 ఇంటూ 0 అంటే మనకు 0 అయిపోతుందండి. 3 ప్లస్ 0 అంటే 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 మైనస్ ఎక్స్ కదా, ఈ మనకి ఎక్స్ వాల్యూ కావాలనుకోండి, 8 మైనస్ ఎక్స్ వాల్యూ కావాలనుకోండి, ఎక్స్ తీసుకొచ్చండి, ప్లస్ ఎక్స్ అయిపోతుంది. ఈ 3 అటు పంపించండి, అంటే 8 మైనస్ 3 అండి. 8 మైనస్ 3 అంటే ఏమవుతుందండి, 5 అవుతుందండి. అంటే డీసమ్ 5 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. డీసమ్ 5 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, 401 అవుతుందండి. కాబట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి, అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకు 401 అనేది 100% చూపిస్తుందండి. 100% మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 375 అండి. చాలా మంది ఇంకా ఇది కూడా నువ్వు డీసమ్ ద్వారా ఆన్సర్ చెప్పేసారు సార్, కరెక్ట్ గా వస్తుంది లేదా ఒకసారి చెక్ చేయండి సార్ అని మెసేజ్ పెడుతుంటారు. ఇవి కష్టం కాదు కాబట్టి మీరు ప్లాన్ మీ అంతా మీరు చేయడానికి ప్రయత్నించండి. అనవసరంగా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కావాలంటే చేస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చాడు మనకి 32/100 కదా, 32/100 ఇంటూ 825 ప్లస్ 25/100 ఇంటూ 1440 ఈజ్ ఈక్వల్ టు 1025 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ చూడండి 25 1 అండి, 25 4 అండి. ఇది డైరెక్ట్ గా 4 తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 తో 4 3 12, ఇంకా 24 ఉంటుంది, 4 6 అంటే 360 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 25 తో చూసుకున్నట్లయితే 25 4 అండి, 25 తో చూసుకున్నట్లయితే 25 3 75, 75 వేసినట్లయితే ఇక్కడ మనం 75 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 175 వస్తుందండి. మైనస్ 175 ఓన్లీ 75 వస్తుంది, సారీ. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుందండి మళ్ళీ, అంటే 33 వస్తుంది. ఓకేనా, చూడండి 25 3 75 అండి. ఇక్కడ 2 నుంచి 5 మైనస్ ఇంకా 12 నుంచి 5 మైనస్ చేస్తే 7 వస్తుందండి, 75 అనమాట. 3 మళ్ళీ 4 తో చూసుకున్నట్లయితే 4 8 అండి. 8 ఇంటూ 3 అంటే 24, 8 ఇంటూ 3 24 అంటే 264 ప్లస్ ఇక్కడ 360 ఈజ్ ఈక్వల్ టు 1025 మైనస్ ఎక్స్ అండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ఎంత అవుతుందంటే ఇక్కడ 260 360 అంటే 620 అవుతుందండి. 624 ఈక్వల్ టు 1025 మైనస్ ఎక్స్ అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1025 మైనస్ 624 అవుతుందండి. మైనస్ చేయండి, 5 నుంచి 4 మైనస్ చేస్తే 1 అండి, 2 నుంచి 2 మైనస్ చేస్తే 0, 10 నుంచి 6 మైనస్ చేస్తే 4 అండి, అంటే 401. సరిపోయిందా లేదా చూడండి, 401 వచ్చింది అనమాట. అంతే. మనం ఇక్కడ డీసమ్ లో చేసినా కూడా ఏమొచ్చిందంటే 401 వచ్చిందండి. కాబట్టి డీసమ్ అనేది సింపుల్ ప్రాసెస్ అండి, కాబట్టి తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి అటువంటి మెథడ్ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గించండి. మీరు కావాలంటే అవసరమైతే క్యాలిక్యులేటర్ ఉపయోగించి చేసుకొని అవునా కాదని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 375. ఇన్ ఏ విలేజ్ 60% votes were cast in an election. A and B were the constants. A won by 600 votes. If B got 40% more votes, there would have been a tie between them. Find the number of recognized votes in the village అని ఇచ్చాడు. ఒక గ్రామంలో 60% ఓట్లు ఎన్నికల్లో పోలయ్యాడండి.
ఏ బి పోటీదారులు 600 తేడాతో గెలిచాడండి. అంటే ఏ బి పోటీదారులకి 600 ఓట్ల తేడాతో గెలిచింది అనమాట. బికి 40% ఎక్కువ ఓట్లు లభిస్తే వారి మధ్య టై ఉండేదండి. గ్రామంలో గుర్తించబడిన ఓట్ల సంఖ్యను కనుక్కోండి అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏ బి కంటే అని రాసుకోండి. ఏ బి కంటే 600 ఓట్ల తేడాతో గెలిచింది. ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఏ బి అని ఇద్దరు ఉన్నారండి. ఏ బి అని ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు బికి ఒక ఎక్స్ ఓట్లు వచ్చాయి అనుకోండి. ఏకి ఎన్ని వస్తాయండి? 600 ఎక్కువ రావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 600 అవుతుందండి. 600 ఓట్లు ఎక్స్ట్రా వస్తాయండి. ఇప్పుడు చూడండి, బికి 40% ఎక్కువ ఓట్లు లభిస్తే, అంటే వీడికి 40% ఓట్లు ఎక్కువ లభిస్తే వారి మధ్య టై అంటే టై అయిపోయిందంట. టై అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఓట్లు అనేది షిఫ్ట్ అవ్వాలండి. ఎందుకంటే మనకు కొత్తగా వేసేవాళ్ళు ఉండరు, అంటే వేసేవాళ్ళు మొత్తమే ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి షిఫ్ట్ అవ్వాలండి. వీళ్ళ నుంచి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఎంత వెళ్తే ఈ రెండు ఈక్వల్ అవుతాయి కావాలండి. ఇక్కడ నుంచి మనము 300 మైనస్ చేసి ఇక్కడ 300 ప్లస్ చేసాం అనుకోండి. ప్లస్ చేస్తే ఒక టై అవుతుంది చూడండి. ఎక్స్ ప్లస్ 600 మైనస్ 300 అంటే ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 300 అవుతుందండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 300 అండి. ఈ రెండు టై అయ్యాయి చూడండి. అంటే 300 ఓట్లు కలిసి అనుకోండి, బికి 300 ఓట్లు కలిసి అనుకోండి, కలిస్తే వాడికి టై అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత ఎంత పర్సెంట్ అన్నాడండి? 40% అన్నాడండి. అంటే 40% ఈజ్ ఈక్వల్ టు 300 అండి. 40% పెరిగినట్లయితే 300 ఓట్లు కలుస్తాయండి. అయినట్లయితే 100% ఎంత అవుతుందండి? 40% 300 అయినట్లయితే 100% మనకు కావాలంటే ఏమవుతుందండి? 100/40 ఇంటూ 300 అవుతుంది. ఓకేనండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 4తో 4 25 అండి. 25 ఇంటూ 3 అంటే 75 కాబట్టి మనకు మొత్తం 750 ఓట్స్ వస్తాయండి. అంటే 750 ఓట్స్ ఏంటంటే ఇవి మనకి ఏవైతే పోల్ అయ్యాయో పోల్ అయిన ఓట్ల సంఖ్య అనమాట. ఈ 40% ఎవరిదండి? బిది కాబట్టి, అంటే బికి సంపాదించిన ఓట్ల లెక్క మనం తీసుకోవచ్చు అనమాట. బి సంపాదించిన ఓట్లు. అయితే ఇక్కడ మనకి చూడండి, ఏ ఎంత వచ్చాయని చెప్పామండి? ఎక్స్ ప్లస్ 600 వచ్చాయండి. బి ఎన్ని వచ్చాయండి? ఎక్స్ అని చెప్పామండి. ఇక్కడ రాసుకుందాం మళ్ళీ సపరేట్ గా. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ కింద బికి ఎన్ని వచ్చినట్టంటే 750 వచ్చినట్టండి. ఎప్పుడు? ఇంతకు ముందు అండి. కాబట్టి 750 అనమాట ఇది. అంటే ఇప్పుడు ఈ 40% కలపక ముందు. ఇప్పుడు మనకి మరి ఏ ఎంత అవుతాయండి? ఎక్స్ ప్లస్ 600 కాబట్టి ఈ 750 ప్లస్ 600 చేశారనుకోండి, ఏమవుతుందండి? 1350 అవుతుందండి. 1350. ఇప్పుడు మొత్తం ఓట్లు ఎన్ని చూడండి. మొత్తం 2 ప్లస్ చేసినట్లయితే మొత్తం 4 లైన్ ఓట్లు చూసుకున్నట్లయితే 1350 ప్లస్ ఇక్కడ 750 అండి. 1300 ప్లస్ 700 అంటే 2000, 2100 అవుతుందండి. ఈ 2100 కూడా మనకి గ్రామంలో ఎన్ని పర్సెంట్ ఫోల్ అయ్యండి? 60% ఫోల్ అయ్యండి. కాబట్టి 60% ఈజ్ ఈక్వల్ టు 2100 అయినట్లయితే మొత్తం ఓట్ల సంఖ్య కావాలంటే చూడండి, గ్రామంలో గుర్తించబడిన ఓట్ల సంఖ్య కావాలి మనకి. మొత్తం ఓట్ల సంఖ్య 100% అవుతుంది కాబట్టి 100% కనుక్కోండి. 60% ఈజ్ ఈక్వల్ టు 2100 కాబట్టి 100% కావాలండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 100/60 ఇంటూ 2100 అండి. 2100. ఇప్పుడు చూడండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 3తో 3 రెళ్ళండి. 3తో 3 ఏడ్లండి. నెక్స్ట్ 2తో చూసుకున్నట్లయితే 2 5లండి. 5 3 5 ఏడ్ల 35 కాబట్టి 35 పక్కన 2 సున్నాలు అంటే 3500 ఓట్లండి. మా గ్రామంలో గుర్తించబడిన ఓట్ల సంఖ్య చూసుకున్నట్లయితే 3500 అండి. ఓకేనండి. ఇలా సింపుల్ గా మనకి 2 సమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇక్కడ బిలో పర్సెంట్ ఇచ్చాడండి. బిలో ఇంతకు ముందు వచ్చిన ఓట్ల కంటే 40% ఎక్కువ వచ్చినట్లయితే ఇద్దరు టై అవుతున్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించి మనం బి ఓట్లు కనుక్కున్నామంటే, బిలో ఎన్ని వచ్చాయో మనం కనుక్కున్నాం. అప్పుడు బి ఆధారంగా ఏ కనుక్కున్నామంటే అప్పుడు మొత్తం పోల్ అయిన ఓట్ల సంఖ్య తీసుకొని చేసామన్నమాట. పోల్ అయిన ఓట్ల సంఖ్య 2100 వచ్చింది కాబట్టి పోల్ అయిన ఓట్లు 60% ఇచ్చాడు కాబట్టి 60%ని 2100కి ఈక్వల్ చేసాం. చేస్తే మొత్తం గ్రామంలో గుర్తించబడిన ఓట్ల సంఖ్య కావాలి కాబట్టి 100%గా తీసుకొని 100% మనం కనుక్కున్నామండి. ఆన్సర్ వచ్చిందనమాట. ఇటువంటి మోడల్స్ అని ఆల్రెడీ పర్సంటేజ్‌లో ఇదే టాపిక్‌లో మనం ముందు క్వెషన్‌లో చెప్పడం జరిగిందండి. ఒకసారి వీడియోస్ అన్ని చూడండి, మీకు అర్థమైపోతుంది ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 376 అండి. ఏమిచ్చారు? క్వెషన్ మార్క్ ప్లస్ 30.01% ఆఫ్ 651 డివైడెడ్ బై 25% ఆఫ్ 05% ఆఫ్ 59.98 ఈజ్ ఈక్వల్ టు 135 ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇటువంటి ఏమైనా క్వెషన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అప్రాక్సిమేషన్ వాల్యూ తీసుకోండి. క్వెషన్ మార్క్ తెలియదు కాబట్టి ఎక్స్ అని పెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేయండి. నెక్స్ట్ 30.01 కాబట్టి దీన్ని రౌండ్ నుంచి చేస్తే 30 అవుతుందండి. పర్సెంటేజ్ ఉంది కాబట్టి 30/100 అని తీసుకోండి. హాఫ్ ఉంటే ఇంటూ 651 అండి.
నెక్స్ట్ డివైడెడ్ బై ఉందండి. డివైడెడ్ బై అలా ఉంచండి. 25% ఇచ్చాడు కాబట్టి 25.05 అంటే 25 తీసుకోండి. 25/100 అనమాట. హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ అండి. 59.98 ఉంది కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేసి 60 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 135 అండి. ఇప్పుడు మొత్తం అంతా కూడాను ఆన్సర్ చేయండి. ఎంత వస్తుంది? 25 1 అండి, 25 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 415 అండి. ఓకే. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఉంది కదా. ఓకే. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు. పాయింట్లో వస్తుంది మనకి. పాయింట్లో ఉంచొచ్చు. లేదంటే ఇక్కడ మనకి చూడండి 651 ఉంది కదండి. 651 కూడా రౌండ్ అప్ చేసాం అనుకోండి. లేదా 10తో మనం దీనికి డివిజన్ చేసినట్లయితే ఎంత అవుతుందండి? 65.1 వస్తుందండి. 65.1. మనము ఈ పాయింట్ తర్వాత 1 అనేది మనం ఎలిమినేట్ చేసాం అనుకోండి. ఎంత అవుతుంది చూడండి. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 5 అంటే 3 5 15 అండి. 1 3 6 18 ప్లస్ 1 అంటే 195 వస్తుందండి. డివైడెడ్ బై అంటే ఏమవుతుంది? ఇంటూ పెట్టుకోండి. ఈ 15 కాస్త 1/15 గా తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 135 అండి. ఇప్పుడు 15th ఇది క్యాన్సిల్ అయిపోతుందేమో చూడండి. 15 15 1 15 అండి. ఇంకా మనకు 45 ఉంటుంది. అయిపోతుందండి. 15 1 15 3 13 అనమాట. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ 13 వచ్చింది కాబట్టి అటు పంపిస్తే మైనస్ 13 అవుతుందండి. 135 మైనస్ 13 అండి. 5 నుంచి 3 మైనస్ చేస్తే 2 అండి. ఇంకా 3 నుంచి 1 మైనస్ చేస్తే 2 అండి. 122 అనమాట. కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 377 అండి. 4/3% ఇక్కడ లేదండి. 4/3 ఆఫ్ 25% ఆఫ్ 18/19 ఆఫ్ 57 అని ఇచ్చాడండి. ఇక్కడ 4/5 ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకోండి. 25% అనగానే 25/100 అని తీసుకోండి. నెక్స్ట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ 18/19 అండి. ఇంటూ 57. ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. చూడండి ఇక్కడ 25 1 అండి, 25 4 అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 19 1 సారీ ఇక్కడ 3 ఇది 4/3 19 1 19 3 అండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఏం మిగిలిందండి? 18 మాత్రమే మిగిలిందండి. కాబట్టి 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీనికి మరి షార్ట్ కట్ టెక్నిక్స్ అని ఉపయోగించుకోవద్దండి. సింపుల్ గా ఉంది కాబట్టి చేసేవచ్చు. ఇంకా షార్ట్ కట్ అప్లై చేద్దామన్నా సరే అన్ని ఆఫ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వస్తాయండి. ఇక్కడ 18 ఉందండి. 18 అంటే 1 + 8 అంటే 9 కాబట్టి 0 అనమాట. అంటే డీసమ్ 0 ఉండదు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది కానీ అవ్వచ్చండి. ఈ రెండు అయితే కాదు. అప్పుడు ఇదే కనుక్కోవాలి. అందులో మీకు ఎక్కడైనా ఫోర్స్ మనకి అడ్జస్ట్ అవుతున్నట్టు చూసుకుంటారు. ఇక్కడ మొదట్లోనే మనకి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ పైన ఎక్కడ 4లు ఉండట్లేదు కాబట్టి ఇది మనకి అయ్యే అవకాశం లేదనమాట. అలా మనము డిసైడ్ అవ్వచ్చు. అయితే మనకి సింపుల్ గా ఉండడం మాత్రం మాక్సిమం క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మర్చిపోకూడదు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 378 అండి. క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ 1239.96 ప్లస్ 59.87% ఆఫ్ 49.95 ఈజ్ ఈక్వల్ టు 579.05. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ పర్సెంటేజ్ అండి. x/100 అనమాట. x/100 ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకుంటే ఇది 1239 కాబట్టి 1240 అవుతుందండి. ప్లస్ 59% ఉంది కాబట్టి 59.8 అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 60గా తీసుకుందామండి. 60% అంటే 60/100 అనమాట. హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకోండి. 49.95ని నేను 50 అని రాసుకుంటున్నాను. రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ కూడాను 579 అని డైరెక్ట్ గా తీసుకున్నాను. ఎందుకంటే పాయింట్ తర్వాత 05 ఉంది కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 579 అండి. ఇక్కడ చూడండి 51 52 అండి. 2తో 230 అండి. ఇక్కడ ఓకే. బాగా క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఎక్స్ ఇంటూ ఇక్కడ మనం ఈ 10తో కూడా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 12.4 అవుతుందండి. 12.4 ఇంటూ ఎక్స్ అనమాట ఇది. 12.4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ 30 ఉందంటే 30 కూడా పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి 579 మైనస్ 30 అవుతుందండి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇది ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలనుకోండి. ఇక్కడ మనకి మైనస్ చేయండి. 579 మైనస్ 30 చేసినట్లయితే ఇక్కడ 9 వస్తుందండి. 7 మైనస్ 3 అంటే 4 వస్తుంది. అంటే 549 అవుతుంది. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే 12.4 అని పంపించాలి కాబట్టి 12.4 ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం 12తో చూసుకున్నట్లయితే 12 4 మాక్సిమం 40 కంటే అబవ్ ఉంటుందండి. కానీ ఇక్కడ ఆప్షన్ లో 40 కంటే అబవ్ లేదు. కాబట్టి ఎక్కడైనా మనం మిస్టేక్ ఏముంది చూద్దాం ఒకసారి. మిస్టేక్ ఉందండి. క్వశ్చన్ లో తప్పు ఉంది. క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ 449 అండి ఇది 449 అంటే 4 ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? 450 అవుతుందండి. 450 అవుతుంది కాబట్టి మనకి 50తో క్యాన్సిల్ చేసినట్లయితే 52 ఇది ఓకే. 50తో 5 9 ఇక్కడ 90 వస్తుందండి ఇక్కడ. అంటే 30 × 90 అంటే 270 అవుతుందండి.
270 మైనస్ చేస్తే 270 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ క్లారిటీ చేద్దాం. నైన్ మైనస్ 0 అంటే 9, 7 మైనస్ 7 అంటే 0, 5 మైనస్ 2 అంటే 3 అంటే 309 బై ఈ 12.4 పంపిస్తే బై 12.4 అవుతుందండి. ఇప్పుడు 12 తో ఏం చేయండి, 12 తో చేయండి సరిపోతుంది. 12 తో 12 2s అండి 24 అండి, ఇంకా 69 ఉంటుందండి. 69 ఉంటుంది. 12 2s అన్నాం కాబట్టి 0.8 వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అప్రాక్సిమేట్ 59 వస్తుందండి. నెక్స్ట్ 12 తో 59 వచ్చిందంటే 12 తో 12 5 అప్రాక్సిమేట్ గా పడుతుందండి. అంటే కాబట్టి అప్రాక్సిమేట్ గా మనం దీని ఆన్సర్ ఎంత చెప్పొచ్చు అంటే 25 అని చెప్పొచ్చు అండి. 25 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి ఒకసారి చేయండి. 12.4 ఇంటూ 25 చేశారు అనుకోండి, 25 4 ఎంత అంటే 100 కాబట్టి 00 వచ్చేస్తుందండి. 1 అంటే 10 తీసుకోవచ్చు. 25 2 50 కాబట్టి 50 ప్లస్ 10 అంటే 60 అవుతుంది. 0 వేసుకోవచ్చు. ఇక్కడ 6 మిగులుతుంది. 25 అంటే 25 అండి. 25 ప్లస్ 6 అంటే 31 అనమాట. అంటే 310 అవుతుందండి. ఇక్కడ ఎంత ఉందండి, 309 ఉందండి. అంటే అప్రాక్సిమేట్ గా దాని వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, 25 అవుతుందండి. 25 దగ్గరగా ఉన్నది మనకు ఆన్సర్ అవుతుంది. 25 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 379. In an examination, 96% of students passed and 500 students failed. How many students did appear at the examination? ఒక పరీక్షలో 96% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు 500 మంది విద్యార్థులు విఫలమయ్యారండి. పరీక్షకి ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు అని అడిగినాడు. ఇక్కడ చూడండి 96% మంది ఉత్తీర్ణులయ్యారు అంటే పాస్ అయ్యారంటే, మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారండి, ఫెయిల్ అయిన చూసుకున్నట్టు 4% అవుతారండి. ఈ 4% వాల్యూ మనకి ఇచ్చారండి. ఎంతమంది ఫెయిల్ అయ్యారని ఇచ్చాడు, 500 మెంబర్స్ ఇచ్చారు కాబట్టి 4% ఈజ్ ఈక్వల్ టు 500 అండి. అయినట్లయితే పరీక్షకి ఎంతమంది హాజరయ్యారని అంటే ఇక్కడ 100% అవుతుంది అనమాట. 100% ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. క్లాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే ఏమవుతుందండి, 100/4 ఇంటూ 500 అవుతుందండి. ఎందుకంటే 100/4 ఇంటూ 500 రాస్తాం మనం, యారో మార్క్ అలవాటు చెప్పాను కాబట్టి. 4తో చూసుకున్నట్లయితే 4 25 అంటే 25 ఎంత అవుతుందండి, 125 అవుతుంది. పక్కన 2 సున్నాలండి. అంటే 12,500 మంది పరీక్షకి హాజరయ్యారు అని అర్థం అండి. 12,500 మంది పరీక్షకి హాజరయ్యారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 380. క్వశ్చన్ నెంబర్ 380 చూడండి. మాధురి అనుకుంటా, మాధుర్ present salary is 3,500. It will increases by 10% next year. What will be the Madhur's salary after the increment? మాధుర్ ప్రస్తుత జీతం చూసుకున్నట్లయితే 3,500 అండి. వచ్చే ఏడాది ఇది 10% పెరుగుతుందండి. ఇంక్రిమెంట్ తరువాత మాధుర్ జీతం ఎంత అడుగుతున్నాడండి. ప్రజెంట్ శాలరీ మనకి ఎప్పుడు కూడా 100% గా తీసుకోండి. 100% ఈజ్ ఈక్వల్ టు 3,500 అండి. 10% పెరిగిందంటే ఏమవుతుందంటే 110గా మారుతుంది. 110గా మారుతుంది కానీ 110 ఈక్వల్ టు ఎంత అనమాట. ఇక్కడ 100 ఇంటూ 35 చేస్తే మనకి 3,500 వచ్చింది కాబట్టి ఇక్కడ 110 ఇంటూ 35 చేస్తే మనకు సరిపోతుందండి. ఓకేనండి. 110 ఇంటూ 35 చేయండి, ఎంత అవుతుందండి, 35 ఇంటూ 11 అంటే 385 అవుతుందండి. పక్కన 0 ఉంది కాబట్టి 0 అంటే 3,850 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3,850 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా ఇక్కడ మనకి 11 కనిపిస్తుందండి కాబట్టి 11 టేబుల్ తో పోయేదే ఆన్సర్ అవుతుందండి. 11 టేబుల్ తో ఇది పోదండి, ఇది పోదండి, ఇది కూడా పోవట్లేదండి. కాబట్టి ఇది ఒకటే పోతుంది కాబట్టి మనకి ఆ విధంగా కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. 11 టేబుల్ ఉపయోగించి అంటే డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ ఈ విధంగా అలవాటు చేశాను అంటే ఇది బై ఇది అంటే 110/100 ఇంటూ 3,500 అండి. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 110 ఇంటూ 35 వస్తుందండి. 110 ఇంటూ 30 చేసి ఇది వస్తుంది అనమాట. ఓకేనండి. ఎప్పుడు కూడా 11తో మల్టిప్లై చేసినప్పుడు మనం టెక్నిక్ కూడా చెప్పడం జరిగింది. 35 ఇంటూ 11 చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 5 ఇలా సపరేట్ గా రాసుకోండి. మధ్యలో ఉన్న నెంబర్ ఏంటంటే ఈ 2 ప్లస్ చేస్తే వస్తుందండి. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 385 అంటే 11తో అంత చక్కగా అంత ఫాస్ట్ గా ఎలా చెప్పగలిగామంటే ఇదేనండి. ఏ నెంబర్ మీరు తీసుకున్నా సరే, ఇప్పుడు ఒక 45 ఇంటూ 11 తీసుకున్నారు అనుకోండి, మల్టిప్లై చేసినప్పుడు 4 5 వేసుకోండి, 2 ప్లస్ చేసి మధ్యలో వేసేయండి. ఓకేనండి. ఒక 23 ఇంటూ 11 చేశారు అనుకోండి, అంటే 2 3 వేసుకోండి, మధ్యలో ప్లస్ చేసిన నెంబర్ వేసుకోండి, 253 అనమాట. ఇంకా కొద్ది పెద్ద నెంబర్లు ఉన్నాయనుకోండి, 47 ఉంది అనుకోండి, ఇంటూ 11 చేశారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 4 7 వేసుకోండి, కానీ 2 ప్లస్ చేస్తే 11 వస్తుంది కాబట్టి దీని ముందానికి ఒకటి కలిపేయండి, అంటే 517 అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది 11 యొక్క మల్టిప్లికేషన్ రూల్ అనమాట. ఓకేనండి. అయితే మనం ఇప్పుడు
పర్సంటేజ్ అనే టాపిక్ లో 380 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ వీడియోస్ కానీ, ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఆర్ న్యూ అండ్ కిరణ్ అర్థమెటిక్ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. లేదా మన గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లో మీకు ఉంటుంది. ఆ ప్లే స్టోర్ లో కూడా డౌన్లోడ్ చేసుకుని దీని వివరాలన్నీ తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.